సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా దత్త ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. నమస్కారం. మేడం గారు. ఇప్పుడు ఇంకోటి కనుమ రోజు చిన్న డౌట్, మనం రథం ముగ్గులు వేస్తూ ఉంటాం. చాలా మంది చిన్నప్పుడు మాకు ఏం చెప్పేవాళ్ళంటే బల చక్రవర్తి వస్తాడు అందువల్ల రథం వేస్తారు, అలా గీసుకుంటూ వెళ్ళేవాళ్ళం, వేరే వేరే లైన్లు వేరే ఇళ్ళకి అంత. నిజంగానే బలి చక్రవర్తి వస్తారా? ఇది ఉందా అసలు? మనకి 100% వస్తాడు. ఆ రోజు భూమి మీద ఆయన వచ్చి ఏళ్తారు అని ఒక టాక్. ఎగ్జాక్ట్లీ చేస్తారు. ఆయన బలి చక్రవర్తి ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి భూమిలోకి తొక్కేస్తాడు. తొక్కేసిన తర్వాత సంక్రాంతి రోజున పితృదేవతల రోజు కదా, ఆయన కూడా పితృదేవుడు కింద ఉన్నాడు కదా, ఆయనకు వాచ్మెన్ గా మహావిష్ణువు అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాడు. పాపం చక్రవర్తిని చేశాడు ఆయన. మళ్ళీ ఆయన భూమి మీద వచ్చి పరిపాలిస్తాడు. అందుకే రథం వేస్తాం ఆయనకి గౌరవంగా. నెక్స్ట్ ఇంకొక కథ కూడా ఉంది. సగరుడు ఇక్ష్వాకు వంశం, మన శ్రీరామచంద్ర ప్రభు వంశంలో సగరుడు అని ఉన్నాడు. భగీరథుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ సగరుడు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు, కానీ మోక్షం లేదు, దక్షిణాయనంలో చచ్చిపోయారు. అందుకని ఈ సంక్రాంతి రోజున ఏమైనా సరే గంగానదిని పుట్టించాలని చెప్పి భగీరథుడు, అందరూ తపస్సులు చేసినా మధ్య మధ్యలో చచ్చిపోతున్నారు. భగీరథుడు సక్సెస్ అయిపోయాడు. శివుని తపస్సు చేసి మొత్తం మీద గంగాదేవిని లాక్కొచ్చాడు. గంగా తపస్సు చేసినది భూమి మీదకి పడితే అది కన్నం పడిపోతుంది. అందువలన శివుడు ఏం చేశాడు, భూమి అంతా పోతుంది కాబట్టి అని జటాజుటంలో బంధించేశాడు. మళ్ళీ ఈయన కొత్తగా తపస్సు చేసి ఆ శివుడిని అన్ని అడ్డంకులే. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. ఎవరైనా వదలకుండా పట్టు వదలకుండా చేస్తే ఆయన మళ్ళీ శివుడిని ప్రసన్నం చేసుకుని ఆ ధారగా వదిలినటువంటి గంగాదేవి ఆ సగరుడు యొక్క ఇక్ష్వాకు వంశం మీద నుంచి 60 వంశాల మీద నుంచి 60 సంవత్సరాలు 60 జనరేషన్స్ మీద నుంచి వెళితే అందరికి మోక్షం వచ్చింది. అది కూడా జరిగింది ఈ యొక్క సంక్రాంతి రోజునే, కనుమ రోజునే. అందువల్లనే ఈ కొత్తగా వింటున్నాం. అవును. ఇది తర్వాత ఈ కనుమ రోజున ఏం చేస్తారంటే, ఇప్పుడు మనుషులు మామూలుగా సంక్రాంతి రోజున మహాలక్ష్మీదేవి శ్రీదేవికి భూదేవికి ఇద్దరికి పూజ చేయాలి. చేసేసిన తర్వాత మూడవ రోజున నైవేద్యాలేమో అన్ని ఐటమ్స్ నేను చెప్పినవన్నీ పెట్టాలి పితృదేవతలకి. ఎవరైతే మటన్ చికెన్ తో పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మందు బాటలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా పెడతారు. ఏం తప్పేం కాదు. సంక్రాంతి రోజున జల్సా పండుగ ఇది దాన్ని ఏమంటారు, పేకాట ఆడుతూ కోడి పందాలు, జీడిపప్పులు మనుషులకు పెట్టరు, వీళ్ళు చక్కగా కోళ్ళకి పెద్ద పెద్ద జాతి ఉన్న వాటికి తీసుకొని జీడిపప్పులు ఫ్రై చేసి బాదం పప్పులు పెడుతూ వేడి వేడిగా ఆ కండలనంతా అద్దుతూ మసాజులు చేయిస్తారు. చేతులు ఇలాగా కోడికి పేర్లు పెట్టి మంచి కత్తి కట్టి నాయకురాలు నాగమ్మ, తర్వాత బ్రహ్మనాయుడు, వీళ్ళిద్దరూ సంక్రాంతి రోజునే పోటీ పెట్టి బ్రహ్మనాయుడిని జయించింది నాయకురాలు నాగమ్మ, ఆమె కోడి. ఇదంతా కూడా చరిత్ర అన్నమాట మనకి. ఆ తర్వాత ఈ సంక్రాంతి రోజున అయిపోయింది. ఇక మనం కనుమ రోజుకి వచ్చేసాం. కనుమ రోజున పశుశాలలు, పాడి పంటలు కూడా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పశువుల శాలనంతా పశువుల్ని కడిగేసి మంచిగా పూలతో వాటితో అలంకారం చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే పశువులను పూజ చేస్తాం, ఆ భూమాత పూజ చేస్తాం. ఇది అయిపోయింది కదా. మొక్కనుమ రోజున కటింగ్ పూజ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేకల్ని కోడల్ని కటింగ్ చేసుకొని తినేస్తారు. అది ఆపమన్నా మనం నాయన అన్నా చేసేస్తారు కాబట్టి అది అలవాటు ఉన్నవాళ్ళు ఓకే. ఇకపోతే ఈ గవర్నమెంట్ వద్దంటున్నా కోడి పందాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ విధంగా కొత్త అల్లుళ్ళ పండగ, అత్తగారి ఆశ అల్లుళ్ళకు ఉంటుంది. అత్తగారు ఏదో ఒకటి పెడుతుందని, అత్తగారికి ఏముంది రికమెండేషన్ చేసి వదులుతుంది, ఆ మామగారు గుండె అయిపోద్ది. ఎందుకంటే ఇది వరకు కొత్త అల్లుళ్ళు ఏం చేసేవారు, వస్తే ఒక సైకిల్ ఇచ్చేవారు, ఒక ఉంగరం ఇచ్చేవారు. ఇప్పుడు కార్లు ఈ బిల్లు వేసేస్తారు, మామగారు కట్టాలి. అందుకని సంక్రాంతికి డెఫినేషన్ మారిపోయింది. ఏంటంటే మా అత్తకు మామకు ప్రాణగండం అనమాట. సంక్రాంతి పండుగ కోసం వస్తున్నట్టు బాబు పెద్ద పెద్ద అడుగుతారు. ఒక తులం బంగారమే 1,30,000 అమ్ముతారు. కాబట్టి అల్లుళ్ళు కూడా అలుగుళ్ళు అలిగే పండగ. వీళ్ళు ఏం చేస్తారంటే అల్లుళ్ళు సంవత్సరం అంతా చూస్తారు అత్తగారి మీద మామగారి మీద. ఇప్పుడు సంక్రాంతి ఎదురు చూసి వాళ్ళు పట్టుదలకి వెళ్ళి కావాలని రారు కొంతమంది. రాకపోతే ఆ పల్లెటూరులో అడిగేస్తారు, ఏంటి మీ ఆయన రాలేదు, ఏంటి మీ అల్లుడు రాలేదని ఊరంతా పబ్లిసిటీ. కాబట్టి బ్లాక్ మెయిల్ పండుగ అని కూడా దీన్ని అనొచ్చు. అల్లుడు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎందుకు వచ్చింది రావయ్య బాబు అల్లుడు అని కొత్త బట్టలు పెట్టేసి వాళ్ళకి బంగారం వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర లేకపోయినా సరే వీడు అడిగితే మొత్తం ఊరంతా నన్ను అడుగుతారు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అల్లుళ్ళకి అందుకని ప్రత్యేక పీట వేస్తారమ్మా. ఈ విధంగా మొత్తం 4 రోజులు కూడా భూమాత పూజ ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే గోదానాలు, పంట దానాలు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవంతా కలిపితే సంక్రాంతి అమ్మ.
ఓకే గురుగారు, థ్యాంక్ యూ చాలా మంచి ధన్యవాదాలు information చెప్పారు.